హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ మనకు తెలుసు. నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం వచ్చేసి 6,565 పోస్టులు ఉన్నాయి. సో నేను గతంలో ఆ, ఈ 2026లో ఏఎల్పి నోటిఫికేషన్ మొదటగా వచ్చింది. దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో చేశాం. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మందికి ఆ ప్రాసెస్ నచ్చింది. జస్ట్ కేవలం 50% సిలబస్తో జాబ్ కొట్టేయచ్చు అని చెప్పాం దాంతో. సో అదే విధంగా ప్రిపేర్ అవ్వండి ఈజీగా. మనకి 2024-25లో చాలా మంది స్టూడెంట్స్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి ఏఎల్పిని కూడా సక్సెస్ అయ్యారు. సో ఈ వీడియోలో టెక్నీషియన్ని ఏ విధంగా సాధిద్దామో చూద్దాం. సో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసి 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 6,242 పోస్టులు 2026 సంవత్సరానికి కానీ ఇవ్వడం జరిగింది. టోటల్ గా 65 అంటే 6,565 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. జూన్ 30వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జూలై 29వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చాలా టైం ఉంది. ఓకే, కానీ ఎలా సాధిద్దాం చెప్పండి జాబ్? సింపుల్ స్ట్రాటజీతో మనం ఒక చిన్న లాజిక్ తోటి సాధిద్దాం. దీంట్లో కూడా అనవసరమైన సిలబస్ అదేవిధంగా మూస ధోరణి పాటించి మనం ఫెయిల్ అవ్వడానికి కారణం లేకుండా చేసుకుందాం. సో ఫస్ట్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. టెక్నీషియన్ సపోజ్ మనం ఈ వీడియోలో టెక్నీషియన్ గ్రేడ్ 3 మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అత్యధిక పోస్టులు 6,000 చిల్లర పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో టెక్నీషియన్ గ్రేడ్ 1 అవసరమైతే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. గ్రేడ్ 1 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా వీడియో చేయండి అని చెప్తే దాని మీద కూడా చేద్దాం. ఇప్పుడు గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 3ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. మీరు ఇక్కడ చూసుకోండి, చాలా కేటగిరీల్లో అతి తక్కువ మార్కులు కూడా జాబ్ రావడం జరిగింది. 40 మార్కులకి, 50 మార్కులకి, 60 మార్కులకి, 70 మార్కులకి, కొన్ని వాటికి 80, 90 కూడా కట్ ఆఫ్ వెళ్ళింది. ఒక యూఆర్ క్యాండిడేట్ కూడా 40 మార్కులు తెచ్చుకొని కూడా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్ సాధించుకోవచ్చు. ఎలా? ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, సపోజ్ కి కేటగిరీ 36 లో కట్ ఆఫ్ చూడండి, యూఆర్ క్యాండిడేట్ కి 46 మాత్రమే ఉంది. ఓకేనా? కేటగిరీ 2లో చూడండి 53 మాత్రమే ఉంది. సరే, ఈ కేటగిరీ అంటే రాదనుకుందాం. వేరే కేటగిరీలో కూడా పెద్ద కట్ ఆఫ్ అనేది ఏమీ లేదు. 70 మార్కులకి, అదేవిధంగా 75, 77, 69, ఒక నిమిషం ఇక్కడ చూడండి, 69 మార్కులకి, 76 మార్కులకి, 78 మార్కులకి, 74, 73 ఇవంతా యూఆర్. ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కొద్దిగా కట్ ఆఫ్ తక్కువగానే ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ అనేది పెరగాలి కాబట్టి. ఎస్, నేను సాధించగలను, ఏ జాబ్ అయినా సాధించగలను, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది గురించి వదిలేసి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే కొద్దిగా బూస్ట్ అయితే కావాలి కదా. నేను విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను. ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కట్ ఆఫ్స్. సో కొన్ని పోస్టులకి 90 ఈ విధంగా కట్ ఆఫ్లు ఉన్నాయి. సో వాటి గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది మీ కేటగిరీలో జాబ్ సాధించుకోవడం కాబట్టి మీరు ఈజీగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన జాబ్ అనేది సాధించుకోవచ్చు. సరే, ఏ విధంగా? అండ్ ఇంకొకటి, ఇవి ఏవైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో సేమ్ కట్ ఆఫ్స్ అనేది 2024, 25, 26 కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ 2025కి 6,000 పోస్టులు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కూడా పెద్ద గ్యాప్ అనేది లేదు కాబట్టి సేమ్ ఈ మార్కులతో ఇంకొక 2-3 మార్కులు ఎక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు, కానీ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒకసారి టెక్నీషియన్ గ్రేడ్ 3 కనుక మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఫోకస్ చేయండి, ఈజీగా సాధించుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కేవలం ఒకే ఒక సిబిటీ ఎగ్జామ్, సిబిటీ 1, సిబిటీ 2, స్టేజ్ 1, స్టేజ్ 2 ఈ విధంగా లేవు. అదేవిధంగా స్కిల్ టెస్ట్ అని, టైపింగ్ టెస్ట్ అని ఏమీ లేవు. డైరెక్ట్ ఒకటే సిబిటీ. సో మంచి మార్కులు తెచ్చుకున్నావా నీ ర్యాంక్ అనేది పదిలమైపోతుంది. సో మరి ఆ స్ట్రాటజీ ఏందనేది చూద్దాం. సో మనకి సిలబస్ చూసుకుందాం. ఫస్ట్ మనకి సిలబస్ ఏముంది? మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. అండ్ నీ టార్గెట్ మార్క్స్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను, కొన్ని కట్ ఆఫ్స్ చూపించాను, అవన్నీ వదిలేసేయండి. 40 మార్కులకి జాబ్ వచ్చినవి ఉన్నాయి, 60కి వచ్చింది ఉంది, 70కి వచ్చింది ఉంది, 80కి వచ్చింది ఉంది, 90 కూడా వచ్చింది. నీ టార్గెట్ 75 రా మార్క్స్. నువ్వు ఏ కేటగిరీ అయినా సరే. యూఆర్ కేటగిరీ అయితే మాత్రం 75. ఒకవేళ మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ఇంతకంటే కూడా తక్కువ తెచ్చుకోవచ్చు, బట్ మీ టార్గెట్ మాత్రం 75 రా మార్క్స్ అంతే. రూపాయికి 30% అంటే రూపాయికి బారణ మీరు తెచ్చుకోవాల్సిన మార్క్స్ అంతే. మీరు ఏ రైల్వే ఎగ్జామ్ అయినా చూసుకోండి, 75 మార్క్స్, 75% మార్క్స్ తోటి మీరు ఈజీగా ప్రతి జాబ్ సాధించుకోవచ్చు. కావాలంటే ప్రీవియస్ 2024, 2025 కట్ ఆఫ్స్ అన్ని తిరిగేసి చూసుకోండి. ఖచ్చితంగా 75% మార్కులతో, 100కి 75% మార్కులతో మీరు ఏ ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఇప్పుడు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 2026 కూడా మనం ఇదే కట్ ఆఫ్ పెట్టుకుంటున్నాం. మీ టార్గెట్ మార్క్స్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్, ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఇచ్చేది 75 రా మార్క్స్. ఓకేనా? సో మనకి ఇచ్చిన సిలబస్ మ్యాథమెటిక్స్, రీజనింగ్. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది మ్యాథమెటిక్స్, రీజనింగ్ అయితే 100% చేయాల్సిందే. మీరు రైల్వేలో ఏ నోటిఫికేషన్కి అయినా సరే మీరు జాబ్ సాధించాలంటే కింగ్ మేకర్స్ ఏంటి? మ్యాథ్స్ అండ్ రీజనింగ్. దీంట్లో ఎటువంటి నెగోషియబుల్ లేదు, కాంప్రమైజ్ అనేది లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ మేకర్, ప్రతి దానికి మ్యాథ్స్, రీజనింగ్ కింగ్ మేకర్ అయితే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి దీంతో పాటుగా సైన్స్ కూడా యాడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దీని యొక్క వెయిటేజ్ 40 మార్కులు ఉంటుంది. దీని వెయిటేజ్ మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్, రీజనింగ్ నుంచి 25 మార్క్స్, సైన్స్ నుంచి 45 మార్క్స్. ఈ 3 సబ్జెక్టుల నుంచి 90 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మీరు కనుక ఓన్లీ టెక్నీషియన్కే ప్రిపేర్ అవుతుంటే ఈ జనరల్ అవేర్నెస్ అనేది వదిలేసేయండి. అవసరం లేదు. జీకే అవసరం లేదంటే మొత్తానికే కాదు, ప్రజెంట్ అవసరం లేదు. నువ్వు ఫస్ట్ 100 మార్కులకి సిలబస్లో 90 మార్కులని నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవ్వు. 90 మార్కులకి 100% సిలబస్కి న్యాయం చేయు, సిలబస్ మొత్తం కంప్లీట్ చేయి. అంతేగాని ఈ జీకేనే పట్టుకొని కూర్చొని చాలా మంది ఈ సిలబస్లో జీకే ఉంది కదా అని చెప్పేసి పొద్దున 1 గంట మ్యాథ్స్, రీజనింగ్ 1 గంట, జనరల్ సైన్స్ 1 గంట, లాస్ట్ జీకే కూడా 1 గంట కేటాయిస్తారు. అవసరం లేదు. ఆ జీకే కేటాయించలేదు, దానికే సైన్స్ కేటాయించు ఆ గంట కూడా.
సో ఫస్ట్ 90 మార్కుల సిలబస్ కంప్లీట్ చేయి. ఇది కంప్లీట్ అయిపోతే అప్పుడు జీకేకి కొన్ని మనం టాపిక్స్, సెలెక్టివ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని, యుఎన్ఓ అని చెప్పేసి, ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి, అంతర్జాతీయ దినోత్సవాలు అని చెప్పేసి, జాతీయ దినాలు అని చెప్పేసి, అంటే డేట్స్ ఉంటాయి. కొన్ని ఇటువంటి మనకి సెలెక్టివ్ ఉంటాయి. మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ సంబంధించిన జీకే బుక్ లో 246 సెలెక్టివ్ టాపిక్స్ ఉన్నాయి. జస్ట్ అవి చదువుకుంటే చాలు, మీరు మంచి వెయిటేజ్తో మార్క్స్ తెచ్చుకోవచ్చు. జీకే గురించి చెప్తున్నారు. సో కాబట్టి ఫస్ట్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 10 మార్కుల గురించి ఆలోచించి 90 మార్కులు పోగొట్టుకుంటా అనుకుంటే నువ్వు 4 సబ్జెక్టులకి కామన్ గా నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చి చదువుకో. లేదు నేను ఫస్ట్ 90 మార్క్స్ కంప్లీట్ చేసుకుంటా అనుకుంటే మాత్రం జీకేని మర్చిపో. అర్థమవుతుందా? అసలు జీకేని ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోండి, దాంట్లో మనసు నుంచి తీసి టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే. మ్యాథ్స్ నుంచి నువ్వు 25కి ఎంత లేదనుకున్నా మినిమం 20 నుంచి 22 టార్గెట్ మార్క్స్, ఇంతకంటే ఒకటి తగ్గడానికి లేదు. రీజనింగ్ నుంచి 24 to 25, అవసరమైతే 25/25 కూడా తెచ్చుకోవచ్చు. రీజనింగ్ లో పేపర్ ఏం టఫ్ ఉండదు, ఈజీగానే ఉంటుంది. కాకపోతే నువ్వు ప్రిపేర్ అయ్యే విధానం పైన ఆధారపడి నీకు వచ్చే మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో కూడా 25/25 తెచ్చుకోవచ్చు, పేపర్ ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొద్ది క్యాలిక్యులేటివ్ ఉంటాయి, సింప్లిఫికేషన్స్ ఉంటాయి. సో అక్కడ టైం సరిపోదు కాబట్టి మీకు టార్గెట్ తక్కువ ఇచ్చాను. ఇక జనరల్ సైన్స్ నుంచి 40 మార్కులకి మీ టార్గెట్ వచ్చేసి 25 నుంచి 30 మార్క్స్. ఎవరైతే జనరల్ సైన్స్ లో ఇంకొక 5 మార్కులు అంటే 35 మార్క్స్ కూడా, అంటే 30 నుంచి 35 తెచ్చుకుంటారో వీళ్ళకి ఇక్కడే కన్ఫర్మ్ అయిపోతుంది జాబ్ జనరల్ సైన్స్ లో. కాకపోతే నేను ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి మీకు 40కి 40 మార్కులు తెచ్చుకోండి అని చెప్పలేను, ఎందుకంటే అది ఒక థియరీ సబ్జెక్టు, ఓషన్ లాంటి సబ్జెక్టు. మనం ఎంత చదివినా ఒక 5 మార్కులకి అనేది మనకు తెలియని క్వశ్చన్ రావచ్చు, లేకపోతే బాగా సబ్జెక్ట్ డెప్త్ రావచ్చు. కాబట్టి నేను మీకు ఇచ్చే టార్గెట్ 25 నుంచి 30 మార్కులు. ఓకేనా? ఇక ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు జీకే నేను చెప్పినట్లుగా కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ ఉంటాయి. 10కి ఒక 3 మార్కులు వచ్చినాయి అనుకుందాం సార్, చాలు, ఎక్కువ వద్దు. 10కి 3 మార్కులు. సో ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. మ్యాథ్స్ నుంచి ఎన్ని హైయెస్ట్ మార్క్స్ ఎన్ని? 22 మార్క్స్ వేసుకుందాం. రీజనింగ్ నుంచి కామన్గా ఒక 24 మార్కులు వేసుకుందాం, 24. సైన్స్ నుంచి 25 నుంచి 30, లేకపోతే 30 నుంచి 35 అనుకున్నాం కదా, మీడియంగా ఒక 30 మార్కులు వేసుకుందాం, 30 మార్క్స్ అంతే, 70 మార్కులు. జీకే నుంచి 10కి జస్ట్ ఒక్క 3 మార్కులు వేసుకుందాం అంతే, 10కి 3 అంతే, 76 ప్లస్ 3 ఎంత అయింది? మొత్తం 79 రా మార్క్స్ అయింది నీకు, 79 రా మార్క్స్. ఇక ఇది కనుక మీరు నార్మలైజేషన్తో చూసుకున్నట్లయితే, ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేసిన క్యాండిడేట్స్ బట్టి ఎగ్జామినేషన్స్ అనేది ఎన్ని రోజులు కండక్ట్ చేయాలనేది బోర్డు నిర్ణయిస్తుంది. సో బోర్డు ఒకే రోజులో కాకుండా వేరియస్ డేలో నిర్వహిస్తే కనుక దీన్ని నార్మలైజేషన్ చేస్తారు. సార్ 79 రా మార్క్స్కి మీకు నార్మలైజేషన్ స్కోర్ వచ్చేసి 82 నుంచి 86 వరకు, పేపర్ యొక్క టఫ్నెస్ పైన ఆధారపడి రా మార్క్స్ అనేది పెరుగుతాయి. సో మీరు 82 నుంచి 86 మార్కులు కనుక, నేను చెప్పినట్లు మినిమం మార్క్స్, ఇవన్నీ నేను మాక్సిమం చెప్పట్లేదు, మినిమం మార్క్స్, ఓకేనా? మినిమం మార్క్స్ కనుక ఇవి తెచ్చుకుంటే కనుక నేను ఇందాక చెప్పిన కట్ ఆఫ్ లో మీకు ఏదో ఒక కేటగిరీలో మీ నేమ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. లేదు ఇంకా బాగా చేసి మాక్సిమం మార్క్స్ తెచ్చుకున్నాం అనుకో, సపోజ్కి ఇప్పుడు మినిమం మార్క్స్ అయితే 79 వచ్చినాయి రా మార్క్స్, నార్మలైజేషన్ అయితే 82 నుంచి 86 మార్కులు వచ్చినాయి. అదే కొద్ది మంచిగా ఇంకా బాగా ప్రిపేర్ అయిన ఒక అభ్యర్థి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చో చూద్దాం. మ్యాథ్స్ నుంచి ఒక 23 మార్కులు తెచ్చుకున్నాడు అనుకుందాం, ఓకేనా? రీజనింగ్ నుంచి సెంట్కి సెంట్ తెచ్చుకున్నాడు అనుకుందాం, 25. ఇక సైన్స్ నుంచి ఇందాకైతే మినిమం వ్యక్తి 30 మార్కులు తెచ్చుకుంటే బాగా చదివిన వ్యక్తి 35 మార్కులు తెచ్చుకున్నాడు అనుకుందాం, 35. ఇందాక జీకేకి చెప్పుకున్నాం కదా, 10కి ఒక 3 మార్కులు కదా, ఈ అబ్బాయి ఒక 4 మార్కులు తెచ్చుకున్నాడు అనుకుందాం, మొత్తం 87 రా మార్క్స్ అయింది. నీకు నార్మలైజేషన్ స్కోర్ 90 ప్లస్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా వెళ్ళాలంటే నువ్వు చేసిన సింపుల్ స్ట్రాటజీ ఏంటి? జీకేని మొదట మర్చిపోవడమే. జీకేకి కేటాయించే ఒక గంట ప్రతిరోజు, నువ్వు ఈ రోజు నుంచి ఎగ్జామినేషన్ వరకు జీకేకి ఒక గంట కేటాయిద్దాం అనుకుంటే దాన్ని సైన్స్కి కేటాయించు, ఓకేనా? ఇక్కడ సైన్స్లో నీకు హైయెస్ట్ మార్క్స్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ రీజనింగ్ ని అస్సలు వదిలిపెట్టకు, ఈజీ కదా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకు. మాక్సిమం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి, చేసిన క్వశ్చన్స్ చేయి, ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తావు అన్ని చేయి, ఇక్కడ నీకు స్కోర్ టాప్ వెళ్ళిపోతుంది. ఇక మ్యాథ్స్ నుంచి ప్రతి క్వశ్చన్ ని 45 సెకండ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఇంటికాడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి క్వశ్చన్ ని 45 సెకండ్లో పూర్తి చేసేటట్టు టార్గెట్ పెట్టుకొని చేయి. నార్మల్ మెథడ్ ప్రాక్టీస్ చేయి, షార్ట్ కట్ మెథడ్ ప్రాక్టీస్ చేయి. దీంతో పాటుగా ఎగ్జామినేషన్ హాల్లో సిబిటీ ఎగ్జామ్ ట్రిక్ కావాలంటే ఏఎన్ఆర్ ట్యూటోరియల్ సిబిటీ ట్రిక్ అని మీరు ఎంటర్ చేయండి యూట్యూబ్ లో, మీకు ఒక వీడియో వస్తుంది. ఆ సిబిటీ ట్రిక్ కనుక ఫాలో అయినట్లయితే మీకు మిగతా వాళ్ళకంటే ఒక 5 మార్కులు ఎక్కువ వస్తాయి. సిబిటీ ట్రిక్ అంటే 3 రౌండ్ ట్రిక్, 3 రౌండ్స్ మెథడ్. 3 రౌండ్స్ మెథడ్ లో మొదటి రౌండ్ లో నీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే మొదటి 60 నిమిషాల్లో అటెంప్ట్ చేస్తావు. 60 నిమిషాల్లో మినిమం 65 నుంచి 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తావు విత్ 100% యాక్యురసీ. రెండో రౌండ్ లో ఏవైతే క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటుందో, సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంటుంది ఈ క్వశ్చన్స్ కి అనుకొని వదిలేసినవి రెండో రౌండ్ లో చేయాలి. రెండో రౌండ్ లో 20 నిమిషాల్లో ఆ విధంగా ఒక 20 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేస్తావు. ఇక మూడో రౌండ్ లో అస్సలకి రాలేదు, ఇది అసలు నాకు తెలియదు, మిగతా ఒక 10 నిమిషాల్లో ఈ క్వశ్చన్స్ ని ట్రై చేస్తా అనుకుని అక్కడ ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో నీకు ఈ విధంగా కూడా నీకు 85 ప్లస్ రా మార్క్స్ అయిపోతాయి ఈ సిబిటీ ట్రిక్ వాడి. నేను కావాలంటే మీకు ఏఎల్పీకి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి మళ్ళీ సిబిటీ ట్రిక్ 3 రౌండ్ మెథడ్స్ ట్రిక్ అని ఒక వీడియో కూడా చేస్తాను ఒక 2-3 రోజుల్లో, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దానివల్ల మీరు మిగతా వాళ్ళకంటే ఒక 5 మార్కులు ఎక్కువ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా జీకేని మర్చిపోయి సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి రీజనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి మ్యాథమెటిక్స్ ను టైం మేనేజ్మెంట్ చేసుకో, నీకు టెక్నీషియన్ గ్రేడ్ 3లో 2026లో ఖచ్చితంగా జాబ్లో ఉంటుంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్.
ఇవి మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి సపోజ్ కి. ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా, నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది.
సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్, ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించినవి కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 డేస్ పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.